అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తొలి వార్త న్యూస్ ఛానల్ తరపున మహిళలను ఎదగనిద్దాం, మహిళలను గౌరవిద్దాం. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సమాజంలో మహిళలంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేదని, సమాన పనికి సమాన వేతనం కావాలని ఒకప్పుడు జరిగిన పోరాటంతోనే మొదలైంది ఈ మహిళా దినోత్సవం అని చెప్పారు. మహిళలతో మా తొలి వార్తా ప్రతినిధి శ్రీవలి ఫేస్ టు ఫేస్. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు మనతో పాటు ఇక్కడ ఎంతో మంది ఉద్యోగస్తులు, కళాకారులు మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మహిళలంటేనే ఒక శక్తి స్వరూపము, ప్లస్ వాళ్ళకు ఓర్పు చాలా ఎక్కువ. సమాజంలో మహిళలకు గుర్తింపు ఇవ్వాలి. ఇస్తున్నామని పేరు మాత్రమే ఉంది కానీ గుర్తింపు లేదు. ఇంకా చాలా మంది మహిళలు వాళ్ళు అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నారు. వాళ్ళను ప్రోత్సహించేటట్టు చిన్నప్పటి నుంచే కొడుకు గాని కూతురు గాని సమానము అనేటటువంటి దాంట్లోనే మనం పెంచాలి. ఈ 2020 దశాబ్దంలో మనకు ఈక్వాలిటీ వచ్చిందంటారా? మహిళలో చైతన్యం వచ్చిందంటారా? మార్పు వచ్చిందంటారా? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి మేడం. సొంతంగా మొత్తానికి రాలేదు, కొంచెం 100%లో 100% మార్పు రాలేదు. అసలు 100%లో ఎంత వచ్చింది మనకంటూ మనం ప్రయత్నం చేసుకొని బయటకు వచ్చినంత వరకే వచ్చింది. మన లోపల మనకే చైతన్యం రావాలి, ఒకరు చెప్తే రావడంలో కాదు, మన లోపల మనకే రావాలి చైతన్యం. ఖచ్చితంగా మార్పు వచ్చేసింది. ఎవరైతే మార్పుని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దూసుకొని వెళ్తారు. ఎవరైతే తీసుకోవడానికి సిద్ధంగా లేరో వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోతారు. మార్పు తీసుకోవాలి అని అనుకోవడమే మహిళ యొక్క తొలిమెట అని నేను చెప్తాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా వివరించారు. అంటే మహిళల్లో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, కాకపోతే 100కి 100% రాలేదు. ఇంకా ఎంతో మహిళల్లో చైతన్యం రావాల్సి ఉంది. ఇంకా మన కట్టుబాట్లు, సాంప్రదాయాల మధ్యలో మహిళల్ని ఇంకా అనగదొక్కుతున్నారని చెప్పేసి ఇక్కడ మేడం వాళ్ళు చెప్తున్నారు. మేడం, మీరు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న లైన్ మా కోసం. ఎందుకమ్మ సందా మామ కన్నీరెడతావు, కన్నీరే కత్తులు చేసి అందివ్వాలమ్మా, కన్నీరే కత్తులు చేసి అందివ్వాలమ్మా. ఆడినావు పాడినావు పుట్టినింట పెరిగినావు, సుద్దులెన్నో మూటాగటి మిటి నింటి కంపినారు, దారి తప్పిపోయానని సందా మామా, తల్లడిల్లి ఏడవకమ్మా సందా మామా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత చక్కగా పాడారు మా కోసం. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఆటల్లో కాదు, పాటల్లో ఒక లైన్. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనే కదని చిరునామాను, నేనే కదని అస్తిత్వమును. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మగా, ఆలిగా, చెల్లిగా, చెలియగా ప్రతి దాంట్లో అంటే ఆడపిల్ల ఒక సమాజంలో ప్రతి పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఆడపిల్లను మంచిగా చక్కగా చూసుకోవాలి. మనలోని మార్పుకి కొంత తోడు సమాజం కూడా తోడైతే ఇంకా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అందరికీ మీకు థ్యాంక్ యూ సో మచ్. మీ భావాలు మీ పాటల ద్వారా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం, మీ పేరు? నా పేరు గీతానండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఇక్కడ మహబూబ్ నగర్ అర్బన్ సూపర్వైజర్. నేను మా టీచర్స్ అందరూ. వీళ్ళందరూ టీచర్స్? వీళ్ళంతా టీచర్స్. వార్తా న్యూస్ తరఫున ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం చెప్పండి. మేడం, ఇప్పుడు లేడీస్ బయటికి రావద్దు, ఉద్యోగాలు చేయొద్దు, ఉద్యోగాలు చేయకుండా మీరు ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులే చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు. ఇండ్లలో పాతకాలంలో ఉండేవాళ్ళు. అదే విధంగా సంపాదించుకుంటానే ప్రతి ఒక్క మహిళ చూడండి ఇంట్లో చూసుకుంటుంది, ప్లస్ బయట కూడా చూసుకుంటుంది. మేడం, మార్పు రావాలంటారా? వచ్చింది మేడం, వచ్చింది, ఆఫ్ వచ్చింది, ఇంకా సగానికి పైగానే రావాలి. సగం వచ్చిందని అనుకుంటున్నా, కంప్లీట్ వచ్చిందని అనుకోవట్లేదు. వచ్చిన దానికి ఎక్కడో అనగదొక్కడం అయితే జరుగుతుంది. కొంత వచ్చింది, ఇంకా రావాలంటున్నారు. అంటే ఎటువంటి చైతన్యం రావాలంటున్నారు? ఇంకా ఎట్లా? ఉమెన్ కి సెక్యూరిటీ ఉందా? అదే చెప్పండి. బయటికి వస్తే సెక్యూరిటీ అనేది మాలో మేమే సెక్యూరిటీ మేడం. మీకు మీరే సెక్యూరిటీ? మాకు మేమే సెక్యూరిటీ. మాలో ఉన్న చైతన్యం, మాలో ఉన్న ధైర్యమే మాకు సెక్యూరిటీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ భావాలను మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా పాట పాడగలుగుతారా? సాంగ్స్ వచ్చే వరకు ఇక్కడ మా ప్రేక్షకుల కోసం. మీటో శోభాగబోయే దో గురి బోయే దో, మీటో శోభాగబోయే దో గురి బోయే దో, గురి బోయే
दो मैला दिनो चेरु दाड़ बोए दो गोरी बोए दो भाई बेने रुबाग बोए दो बोए दो काशी कावाड़ी रुबाग बोए दो गोरी बोए दो ఓకే అమ్మా ఓకే